హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను టెస్ట్కి వెళ్తున్నా అని చెప్పా కదా, థైరాయిడ్ టెస్ట్కి. ఆ రోజు వీడియో అనమాట. అంటే ఎడిటింగ్ చాలా ఏమంటారు, ఎడిటింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. దానివల్ల నేను వీడియోస్ ప్రాపర్గా పోస్ట్ చేయలేకపోతున్నా. అందువల్లనే వీడియోస్ అన్నీ లేట్గా వస్తున్నాయి అన్నమాట. నా ఎడిటింగ్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే అక్కడ ఇడ్లీ బ్యాటర్ అనమాట నేను చూపించేది. చాలా ఫర్మెంట్ అయితే మస్తు అయింది. బట్ నేనేందంటే దాంట్లో సరిపోయిద్దిలే అనుకున్నా, కానీ అది బాగా పులిసి అంటే ఏమంటారు, మంచిగా మ్యాగ్నెట్ అయ్యేలోపు నేను పెట్టిన కంటైనర్ సరిపోలేదనమాట. అందుకని అలా పొంగిపోయింది. ఎందుకైనా బెస్ట్లే అని ముందే ప్లేట్ పెట్టా. ఒకవేళ కింద పడ్డా కానీ ప్లేట్లోనే పడిపోయింది కదా అనేసి ప్లేట్ పెట్టా అనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:50 అలా అవుతుందన్నమాట టైము. అయితే ఆయన ల్యాబ్ ఓపెన్ చేయలేదు, 10 minutes పట్టిద్ది అన్నాడు. టమాటో అందుకనేసి వేసి కొందామని, అంటే ఆటోలలో పెడుతుంటారు. ఒక్కోసారి షాప్స్లో తీసుకున్నా అంటే అమ్మో, షాప్స్లో అయితే కేజీ 100 ఉందన్నమాట. అయితే ఆటోలలో పెడతారనమాట. అలా ఉన్నాయో చూద్దామని చూస్తే ఏమీ లేవు అసలుకి. సరేలే అని ఈలోపు ఆయన ఫోన్ చేసిండు. ఈ లొకేషన్ వచ్చేసి మీరు ఇంతకుముందుకు నా వినాయకుడి నిమజ్జన వీడియోస్ చూస్తే అక్కడే అనమాట. అయితే యాక్చువల్గా అయితే మా ఇంటి దగ్గర నుంచి బై వాక్లో వెళ్ళినా 5 minutes పట్టిద్ది. కానీ వెజిటేబుల్స్ ఇవి కొనుక్కోవాలి కదా అనేసి బండి తీసుకొని వెళ్ళినాం అనమాట. ఇక మొత్తానికి ఆయన అయితే ల్యాబ్ ఓపెన్ చేసిండు. సర్లే అనేసి వెళ్ళినాం అనమాట. ఇదే అనమాట ల్యాబ్ అయితే. అన్ని టెస్టులు చేస్తారు ఇక్కడైతే బాగానే. మేమైతే ఫస్ట్ టైం ఆ ల్యాబ్లోకి రావడం. ఎప్పుడైతే ఇక్కడ ఏం చేయించుకోలేదు. ఇటు ఇంకా వేరే ల్యాబ్ ఉంటుంది, అందులో చేయించుకునే వాళ్ళమంట. సాయిశ్రీ అనేది ఉంటుంది, దాంట్లో చేయించుకున్నాం. ఈసారి డాక్టర్ ఇక్కడికి రాసేసరికి సరేలే అనేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. వచ్చి ఇంకా అడుగుతున్నాం, టెస్ట్కి పే చేసి మొత్తానికైతే ఆయన టెస్ట్ చేసిండు. మరి ఇక అలా వేసిండు. దాన్ని అయితే కొంచెం అవర్స్ ఉంచుకోమన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను నేను. అది ఇంటికి వచ్చేసిన రిటర్న్ ఇడ్లీ పెట్టేసిన. ఎందుకు 2 పెట్టినా అంటే ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఆ రోజు టిఫిన్ ఏం చేసుకోలేదు. సర్లే ఆంటీ వాళ్ళకు కూడా ఇద్దాంలే అనేసి ఇక మళ్ళీ అవి అవి పెట్టాలంటే నాకు పెద్ద తలకాయ నొప్పి కదా అనేసి 2 ఒకేసారి పెట్టేసిన. ఇంక ఇద్దరికి అయిపోతే మాకు వాళ్ళకని. ఇంకా ఆ రోజు గోంగూర కర్రీ చేయాలన్నమాట. అందుకని నేను గోంగూరకు చిట్కా చెప్పాను కదా, అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇంకా గూజు కాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. గోంగూర తింటున్న ఫీలింగ్ మంచిగా వస్తుంది. నాకు గూజు అయితే అస్సలు తినబుద్ధి కాదు. కానీ నేను ఏం చేసిన అంటే గోంగూర పెట్టి ఆయన వచ్చిండు, ఆయన వచ్చి చెత్త వేయడానికి పోయినా. ఆ లోపు నా కర్రీ అట్లా అయిందనమాట. కానీ ఏ దానికి అదే వస్తుంది, కానీ కొంచెం అడుగంటుకున్నట్టు అనిపించింది అనమాట. ఇక్కడ మా తమ్ముడికి ఫీవర్ వస్తుంది అనేసి వాడి కోసమని పాలకూర టమాటా చేసా. పాలకూర టమాటా ఎప్పుడు చేయను, ఫస్ట్ టైం ట్రై చేసా. పర్లేదు, బాగానే ఉంది. అక్కడ రైస్ అయిపోయిందనమాట. చాలా వరకు అయితే ఇక ఇట్లనే రైస్ అయిపోలే, రైస్ చేయడం మర్చిపోయినా. అక్కడ రైస్ చూపించా అనుకుంటా మీకు. ఇదేమో గోంగూర టమాటా, ఇది వచ్చేసేమో పాలకూర టమాటా. ఫస్ట్ టైం చేసినా పర్లే, బాగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు పాలకూర ఒకటే చేస్తాను అనమాట. టమాటాలు వేయను, ఆనియన్స్ వేయను. ఈసారి పాలకూర 2 కట్టలు ఉన్నాయి. అది వాడికి అటు ఇటు సరిపోదని చెప్పేసి చేసిన. ఇదేమో మా కోసం అనమాట. మొత్తానికైతే ప్రజెంట్ అట్లయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య ఎందుకో నాది చాలా వరకు వ్యూస్ తగ్గిపోతున్నాయండి. ఎందుకో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇడ్లీలు చేస్తే మాత్రం గిన్నెలు చూడండి, నాదైతే అంట్ల గుట్ట అసలు నిండి పొంగిపోతుంది. మా అమ్మ నేనైనా ఇన్నంట్లు ఆ రుద్దడం ఒక టాస్క్ అయితే, సదురుకోవడం ఇంకో పెద్ద టాస్క్. ఫ్రెష్ అయ్యి ఇంకా మొత్తానికి మా పాపను పడుకోబెట్టి, లేదు పడుకోలేదట్టుంది, రైమ్స్ చూస్తున్నట్టుంది. వెనకాల టీవీ కనిపిస్తుంది కదా, ఆమెను రైమ్స్ చూడమని చెప్పేసి నేను ఇంక అట్లా అంట్లు చదువుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రుద్దడం ఎంత టాస్క్, దాన్ని చదవడం కూడా అంతే టాస్క్. తీసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, ప్రతి వస్తువు తీస్తాం. చదివేటప్పుడు రుద్దేటప్పుడే పెద్ద తలకాయ నొప్పులు వేస్తుంది. అయితే మొత్తానికి అట్లా చదువుకుంటున్నా. ఇక్కడ మీకు రైస్ కుక్కర్ కింద కనిపించినట్టయితే నెక్స్ట్ డేకి దోశకి నానబెట్టా అనమాట. అది నానబెట్టేసి మొత్తానికి అలా చదువుకుంటూ ఉన్నా. ఆ రోజైతే అట్లా గడిచిపోతుంది. మా పాప రైమ్స్ చూసుకుంటుంది, నేనేం చదువుకుంటూ సాంగ్స్ వినుకుంటూ ఉంటున్నా అన్నమాట. మొత్తానికి మీరేం చేస్తున్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి.
ఇంకేంటి, నేను మొన్న నిజంగానే మీకు చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. నేను మొన్న రైలు వీడియో పెట్టాకండి. అందరు చాలామంది నేను ఇంటికి వస్తున్నా అనేసి ఇంటికి వచ్చిన అనేసి అనుకుర్రంట. అయితే నేను ఇంటికి ఏం స్టార్ట్ కాలేదండి. నేను ఆల్మోస్ట్ ఫ్రైడే మార్నింగ్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ స్టార్ట్ అవుతా. అది రైలుకి వెళ్ళాలా బస్కి వెళ్ళాలా అనేది ఇంకా నాకు ఏమంటారు సెట్ కాలేదు, ఏది అని ఇంకా క్లారిటీగా తెలవలేదన్నమాట. సో ఇంకా అలా మీకు ఇడ్లీ గిన్నెలు చూపిస్తున్నా, ఒక స్టీల్ది ఒకటి రాతింటిది అనమాట. ఇంకా అది చూసి మా అమ్మని కూడా అడిగారంట, మా అమ్మకు తెలిసిన వాళ్ళు. అయితే నేను ఇంకేం రాలేదండి. నేను వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తా నేను వెళ్ళేది. ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ బస్సుకు చూస్తూనే టికెట్ ఛార్జెస్ అట్లున్నాయి, ఎదిరిపోతున్నాయి. సూపర్ లగ్జరీకే 600 ఉంది, రాజధానికి ఏమో 800 ఉంది, రాజధాని గరుడ సేమ్ 800 ఉంది. ట్యాక్స్ అని అవని ఇవని మొత్తానికి 1000కి వస్తుంది, ఫర్ హెడ్కి 1000 అయింది. అదే ట్రైన్కి అయితే మేము ఇంటికే 500లోపు వెళ్ళిపోతున్నాం. ఏం చేయాలి, మా బడ్జెట్ పద్మనాభం అయింది మాది ప్రజెంట్ సిచ్యువేషను. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే పెద్ద టాస్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 5000 చేసుకొని వస్తున్నాం మేమైతే. మరీ 5000 ఇంటికి అంటే ఎవరికైనా చెప్పినా కానీ నమ్మే తిరగలేదు. బండి వేసుకెళ్దామా అంటే వర్షం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. చిన్న పాప ఉంది, మళ్ళీ పాపతో రిస్క్ చేయడం ఎందుకులే, వర్షాలు అసలుగా సడన్గా వస్తున్నాయి అనేసి అనుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము మా పాప లేనప్పుడైతే మేము అంటే ఇట్లనే వెళ్ళిపోయే వాళ్ళం. ఎప్పుడో ఒకసారి బస్కి వెళ్ళిపోయే వాళ్ళం, ఒక్కోళ్ళం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి. అయితే ఆ రోజు నైట్ మళ్ళీ డాక్టర్ దగ్గర కలిసి చూంచుకొని వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నమాట. అయితే మార్నింగ్ టమాటాలు అవి ఏం దొరకలేదు కదా, అందుకనేసి మళ్ళీ డాక్టర్ దగ్గర చూంచుకొని టమాటాస్ అవి తీసుకొని ఇంటికి వస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చినాక మళ్ళీ వీడియో ఉంటుంది. ఇదేమో రీసెంట్గా మా కాడ చిన్న మీ సేవని ఓపెన్ చేసిర్రు. ఇదే మా ఏరియా. ఇంకోటి వచ్చేసి అక్కడక్కడ కామెంట్స్ వస్తున్నాయి మా ఏరియా. మాది వచ్చేసి మీ ఏరియా ఎక్కడ, హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు అనేది. మాది వచ్చేసి సనత్ నగర్ అండి. పిన్ కోడ్ వరకే చెప్తా, సనత్ నగర్లో ఎక్కడ అని చెప్పను. మాదే సనత్ నగరు 500018 అనమాట మా పిన్ కోడ్. అంతే అంకుల్. ఫేస్బుక్లో ఒక అంకుల్ అడిగిననమాట, అంకుల్ కోసం ఇది తెలిసిన అంకుల్, మా బావ వాళ్ళకి తెలుసు అంట, కానీ నాకు ఎక్కువ తెలియదు. అయితే మా సాల్వి పాప చూడండి, ఈ మధ్య ఏందో ఇట్లా మొత్తం లేపి పండుతుంది. అక్కడ నేను 2 సార్లు పడబెట్టినా కానీ మళ్ళీ అట్లే పడుకుంది. అందుకనేసి మళ్ళీ వీడియో షూట్ చేసిన. నెక్స్ట్ ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇట్లా చిన్నది జెంటిల్ గురించి రివ్యూ ఇస్తున్నాను అనమాట. అంటే నేను యూజ్ చేస్తున్న ప్రజెంట్ 1 kg అయిపోయింది, 1 లీటర్ అయిపోయింది. సో అందుకనేసి మీకు రివ్యూ ఇద్దాం, ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కుంటారు కదా. ఇది ఓన్లీ టాప్ లోడే ఉందండి, ఫ్రంట్లో లేదు. ఆల్రెడీ ఈ వీడియో ఇది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. గోగ్రేజ్ బ్రాండ్ కదా, మంచిగా ఉంటుంది అనేసి నేను పెట్టానమాట. మా ఇంట్లో ఇప్పటికీ ఆల్రెడీ ఒకటి ఉంది, గోగ్రేజ్ సంబంధించి ఫ్రిడ్జ్ ఉందన్నమాట మా అత్తయ్య వాళ్ళ కాడ. అందుకనేసి నాకు మంచిగా అనిపిస్తుంది. ఓల్డ్ బ్రాండ్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట, అందుకని నేను వాడిన. ప్రజెంట్ ఇదైతే మంచిగా ఉందండి. లిక్విడ్ అయితే శానిటైజర్ స్మెల్ వస్తుంది, మళ్ళీ బై 1 get 1 కింద కూడా వస్తున్నాయి కదా. ఏం పోయింది ట్రై చేయొచ్చు ఒకసారి. బకెట్ వాష్ కూడా ఉంది, మీకు వాషింగ్ మిషన్కి నచ్చకపోతే బకెట్ వాష్ అయినా చేసుకోవచ్చు. బట్టలు అయితే మంచిగా ఉంటున్నాయి. అందుకనేసి నేను వాడినాక మీకు చూపిస్తున్నాను అనమాట, వాడకుండా అయితే నేనేమీ చూపించాను. ఇది ఓన్లీ నేను నా పర్సనల్గా కొనుక్కున్న. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది, దసరాకి దీపావళికి సేల్ ఉందన్నమాట. ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. 199కే వస్తుంది. నేను కొన్నదైతే 109కి. డెలివరీ ఛార్జెస్ అయితే ఏముండవు. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఎమ్మటే బుక్ చేసుకోండి. నైట్ 12 తర్వాత బుక్ చేసుకోండి, ఇంకా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంది పక్కా. అయితే నేను ఇది డే టైంలోనే బుక్ చేసుకున్నాను. నాకైతే 1 డేలో వచ్చేసిందండి డెలివరీ అయితే. ప్రజెంట్ ఇంకా అప్పుడు నేను బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేక అప్పుడప్పుడు బుక్ చేశాను నైట్కే, రేపు పొద్దునకి వాషింగ్ మిషన్ వేయాలని. పర్లేదు, నాకేమంటే వచ్చేసింది. నైట్ బుక్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ లోపు వచ్చింది. మార్నింగ్ 11:30 12 లోపు వచ్చేసింది. నేను యూజ్ చేసిన కాడికి చెప్తున్నా, నచ్చితే అయితే కొనుక్కోండి ఖచ్చితంగా. డీమార్ట్లో అయితే కొనకండి. డీమార్ట్లో రేట్కి ఆన్లైన్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. డీమార్ట్లో అయితే కొనకండి, ఖచ్చితంగా చెప్తా కొనొద్దని. అయితే ఇక్కడ అదే చెప్తున్నా అనమాట. అయితే ఈ లిక్విడ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, నేను పోస్ట్ చేయడానికి లేట్ పడుతుంది. అదే రోజు ఈ వీడియో కూడా చేసా. ఈ వీడియోకి ఎందుకు యూస్ రాలేదో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే కామన్గా ప్రతి ఇంట్లో ఉండే సిచ్యువేషన్ నేను చేసింది, ఎందుకో అర్థం కావట్లేదు. ఎంతైనా 1వ తారీఖు ఈజీ అండి, 1వ తారీఖు వస్తేనే కష్టం. శాలరీ రాముందుకే మా బడ్జెట్లు అయితే
ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీకు చూపించేది ఏంటంటే అది నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు డైరీ అనమాట. నేను ఆ బుక్ని మెయింటైన్ చేసిన. అయితే ఏమైందంటే ఇక్కడ నేను అప్పుడప్పుడు నేను డెలివరీకి వెళ్ళినప్పుడు మా బావకి కొన్ని ఐటమ్స్ చెప్పేదాన్ని అనమాట. అంటే ఆయన వంట ఇంట్లో చేసుకుంటా అనేది చెప్పేదాన్ని. అప్పుడు అవన్నీ ఆయన నోట్స్లో అంటే రాసుకొని ఇక వంటలన్నీ అట్లా నోట్స్లో రాసుకొని చేసుకునేవాడంట. ఇక్కడ చూసేసేయండి. మెయిన్ ఒక 3-4 వంటలు వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉంటారనమాట. టిఫిన్స్ అయితేంది, కర్రీస్ అయితేంది, అవి రిపీట్ చేస్తూ ఉంటారు. అవి వచ్చేసి అక్కడ కిచిడి ప్రాసెస్, ఇది వచ్చేసి అదైన పైన ఐటమ్స్ ఏమేమి కావాలి, తయారీ విధానం. ఇక్కడ వచ్చేసి బగారా రైస్, చికెన్ ఆల్రెడీ మైండ్లో పెట్టుకున్నాను అనమాట. సో చికెన్ ఏమో అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి ఇడ్లీకి అనమాట. ఇడ్లీకి సంబంధించి ప్రాసెస్, తయారీ విధానం. ఇది వచ్చేసి దోశ అనమాట. ప్రాసెస్, తయారీ విధానం ఇలా రాసుకొని ఇంకొకసారి చెప్తే రాసుకొని అలా కుక్ చేసుకునేవాడు అనమాట. అసలు భలేగా అనిపించింది. నేను వచ్చి సంవత్సరం దాటిపోయింది హైదరాబాద్కి, కానీ ఆ నోట్స్లో ఎప్పుడు నేను ఓపెన్ చేయలేదు. మొన్న ఎందుకో సడన్గా ఆ వీడియో చేద్దామని ఈ నోట్స్ ఓపెన్ చేస్తే అందులో ఇవి కనిపించినాయి. సరేలేని దాంతోపాటు ఇది కూడా వీడియో రికార్డ్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది అలా రాసుకునే ప్రాసెస్? మీకు ఎవరికైనా ఉందా ఇలా రాసుకుని వంటలు చేసే అలవాటు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండ్ వరకు చూసేసేయండి. నాకు మంచి కాంప్లిమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. అంతే ఉంటా.